వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 2వ తారీఖు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు. మిథున రాశిలో ఇప్పటివరకు ఆయన సంచరించి జూన్ 2వ తారీఖు నుండి సాధారణంగా అయితే మాసార్ధత కుజ గురుర్ ద్వాదశ మాసాని అన్నారు. అంటే గురుడు ఒక రాశిలో 12 మాసములు తన యొక్క సంచారాన్ని చేస్తారు. అసలు లెక్క ఏంటి అంటే మన పూర్వీకుల యొక్క బుర్ర ఎంత గొప్పది మీరు పరిశీలన చేయండి. గురువు మేషరాశి నుండి మొదలుపెట్టి మీనానికి వెళ్ళి మరలా మేషానికి వచ్చేటువంటి అంటే 12 రాశుల్లో ఎంతకాలం సంచారం చేస్తారు అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సర కాలం పాటు ఉంటాడు ఆయన. 12 సంవత్సరాలు పడుతుంది అంటే మేషం నుండి మళ్ళా మేషానికి రావడానికి. ఇక్కడ సైంటిఫిక్గా కూడా మీరు అబ్జర్వ్ చేయండి, సూర్యుడి చుట్టూ గురుడు తిరగడానికి పట్టేటువంటి కాలం 12 సంవత్సరాలు. మన భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది? 365 రోజులు టైం పడుతుంది. కానీ గురుగ్రహానికి ఎంత టైం పడుతుంది? 12 సంవత్సరాలు టైం పడుతుంది. అందుకనే భూమి మీద ఉండేటువంటి వాడి కాలమానానికి బృహస్పతి గ్రహం మీద ఉండేటువంటి కాలమానానికి వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ఎంతకాలం ఉంటున్నారు? 12 మాసాలు ఉండాలి, అంటే 1 సంవత్సర కాలం పాటు ఉండాలి. కానీ ఈ సంవత్సరం ఏమవుతోంది? జూన్ నెల 2వ తారీఖు దగ్గర నుండి అక్టోబర్ 31 వరకు గురుడు కర్కాటక రాశిలో సంక్రమణం చేసి నవంబర్ 1వ తారీఖు దగ్గర నుండి జనవరి నెల 26వ తారీఖు వరకు సింహంలోకి సంక్రమణం చేస్తారు. మరలా జనవరి 26వ తారీఖు నాడు కర్కాటకానికి వచ్చి మళ్ళా జూన్ నెల వరకు కూడా ఆయన కర్కాటకంలో సంక్రమణం చేస్తారు. నిజానికి చెప్పాలి అంటే ఈ స్థితిని కొంత విపరీతంగా అభివర్ణించింది పంచాంగ సరళి అనేటువంటి గ్రంథం. ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయముపాగతే కునై సప్తకోటిభిః. అంటే ఒకే సంవత్సరం ముందు గురుడు 3 రాశుల్లో సంచరిస్తూ ఉంటే దానివల్ల ఈ భూమండలం మీద 7 కోట్ల పీనుగులు లేచును అనేటువంటి విషయం పంచాంగ సరళి అనేటువంటి గ్రంథంలో చెప్పారు. కాబట్టి అందుకనే మనకి ఇంధన సమస్యలు లేకపోతేనేమో ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వాతావరణము, ప్రజలు ఇబ్బంది పడ్డము, ఇటువంటివన్నీ మొదలుపెట్టి ఏదో కొత్త వైరస్ వస్తుంది, హంటా వైరస్ అని ప్రచారం జరగడం, ఇవన్నీ కూడా ఏమిటి, దీనికి ఏంటి సంకేతం అంటే రాబోతూ ఉన్నటువంటి వైపరీత్యాలకి. కాబట్టి ఈ బృహస్పతి యొక్క మార్పు ప్రకృతి మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుందో ఇండివిజువల్గా కూడా అదే రకమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది. ఆ విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి పైన గురుని యొక్క సంచార విశేషాలను మనం ఇప్పుడు చూద్దాం. మకర రాశి వారికి జూన్ నెల 2వ తారీఖున దేవగురువైనటువంటి బృహస్పతి సప్తమ స్థానమందు లోహమూర్తిగా తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేయబోతూ ఉన్నారు. ఇక్కడ మకర రాశి వారి యొక్క స్థితిగతులు మనం చెప్పాం. ఈ సంవత్సరంలో టాప్ మోస్ట్ రాశి మకర రాశే. మరి ఇప్పుడు అదే స్థితిలోకి వారు చేరబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు గురుబలం లేదు, ఇప్పుడు గురుబలం పెరుగుతోంది. రాహు బలంగా ఉన్నారు, శని బలంగా ఉన్నారు. అంటే దీర్ఘ సంచార గ్రహాలలో అన్ని గ్రహాలు కూడా మకర రాశికి అనుకూలంగా ఉన్నాయి. ఇలా ఇంకొక రాశి లేదు. కాబట్టి మీరే నెంబర్ 1. సప్తమంలో ఉండేటువంటి గురుడు రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం అన్నారు. అంటే మాటలో గాంభీర్యం పెరుగుతుంది. ఎప్పుడు గాంభీర్యం పెరుగుతుంది? మీ మీద మీకు నమ్మకం వచ్చినప్పుడు, ఎస్ నేను చెప్పేది కరెక్ట్, నేను చేసేది కరెక్టే అనేటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు. అలాగే గట్టిగా మాట్లాడగలుగుతారు, మీ భావాల్ని చక్కగా చెప్పగలుగుతారు. 10 మందిలోనూ కూడా చాలా గొప్పగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అలాగే గొప్ప గొప్ప వ్యక్తులతోటి పరిచయం ఏర్పడుతూ ఉంటుంది. సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల యొక్క అండదండలు ఉంటాయి. రాజదర్శనం, ఆరోగ్యం అంటే సమాజంలో రాజు అనేటువంటి స్థాయిలో ఉండేటువంటి, రాజు అంటే పేరు అనుకున్నారు కాదు, అంటే ఓ ఎమ్మెల్యేనో, ఎంపీనో, మినిస్టరో, లేకపోతే ప్రైమ్ మినిస్టరో, లేకపోతే మంత్రో, లేకపోతే సెంట్రల్ మినిస్టర్, ఇలా మినిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు రాజులు అనమాట. వారితోటి పరిచయాలు, లేదా సమాజంలో ఉన్నత స్థాయి వర్గంతో పరిచయాలు, లేదా గవర్నమెంట్కి సంబంధించినటువంటి పనులు అత్యంత శరవేగంగా పూర్తి అవుతూ ఉండడం, గవర్నమెంట్ నుండి మీకు రావాల్సినటువంటివన్నీ సకాలంలో వస్తూ ఉండడం, అలాగే క్రియాశీలకమైనటువంటి పాత్ర మీ కుటుంబంలో పోషిస్తూ ఉంటారు. గురుడు యజన, కీర్తి, గృహ, కాంచన, పుత్ర, వస్త్ర, అశ్వాదికారకుడు. ఈ గురుబలం పెరగడం వల్ల వివాహాది శుభకార్యక్రమాలు జరుగుతాయి, బంగారాన్ని కొనుగోలు చేయగలుగుతారు, ఇల్లు కొనుక్కోగలుగుతారు, ఇల్లు కట్టుకోగలుగుతారు, అలాగే దైవ దర్శనాలు చేయగలుగుతారు, మరీ ముఖ్యంగా వాహనాలు కొనుగోలు చేయగలుగుతారు, గతంలో తాకట్టు పెట్టినటువంటి వాటిని విడిపించుకోగలుగుతారు.
అలాగే ఏదైనా సంతానానికి సంబంధించినటువంటి సమస్యలుంటే అధిగమించగలుగుతారు. సత్సంతానము, సౌభాగ్యము చేకూరుతూ ఉంటుంది. అలాగే అనుకున్నటువంటి పనులన్నీ చక్కగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు. మానసికంగా ఉత్తేజంగా ఉండగలుగుతూ ఉంటారు. డబ్బుని గొప్పగా ఆకర్షించగలుగుతారు. 2, 3 రకాలుగా ధనార్జన చేయగలుగుతూ ఉంటారు. అంటే ఇప్పటివరకు ఉద్యోగంలో ఉండేటువంటి వారు ఇంకోటి ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభం చేసి ఆ వ్యాపారాన్ని సక్సెస్ చేసుకోగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అలాగే జీవిత భాగస్వామితో ఉండేటువంటి సమస్యలు తగ్గుతాయి. డైవర్స్ లాంటివి ఏవి అవ్వకుండా చక్కగా మరలా మీ వైవాహిక జీవితం మీకు వస్తూ ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. అప్పుల బాధలు పోతాయి. శత్రువులందరూ కూడా తగ్గిపోతూ ఉంటారు. ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకించారో వారందరూ మరలా మీ కిందకు వస్తూ ఉంటారు. మీ సలహాలు సూచనలు పాటిస్తూ ఉంటారు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఇలా తోబుట్టువులతో ఉండేటువంటి సమస్యలు తగ్గిపోతాయి. వారు మీకు ఇవ్వవలసినటువంటి పిత్రార్జితాన్ని సకాలంలో మీకు ఇవ్వగలుగుతారు. అలాగే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. రకరకాలైనటువంటి వాటిలో పెట్టుబడులు పెట్టగలుగుతారు. దేశాంతరాలు వెళ్ళగలుగుతారు. చదువు రీత్యా, ఉద్యోగం రీత్యా చక్కగా బయటికి వెళ్ళగలుగుతారు. దేశం దాటి ప్రమోషన్లు వస్తాయి. ఆశించినటువంటి చోటుకి ట్రాన్స్ఫర్లు వస్తాయి. టీఏడిఏలు వస్తాయి. అలాగే ఇంక్రిమెంట్లు వస్తూ ఉంటాయి. బోనస్లు వస్తూ ఉంటాయి. అలా ఈ సంవత్సరంలో గురుడు మార్పు ద్వారా మిగతా గ్రహాల తాలూకు అనుకూలతల ద్వారా ఎంత చెప్పుకుంటే అంత శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మకర రాశి వారు అనుభవిస్తారు. ఇది వారికి స్వర్ణయుగం.